హాయ్ అండి. ఏంటా ఈ రోడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈరోజు మీరు చూడబోయే ఇల్లు మా హోమ్ టూర్ అనమాట. మా విలేజ్లో, అంటే విలేజ్ వరంగల్, విలేజ్ ఏం కాదనుకోండి. ఇక్కడే నేను పెళ్లి చేసుకున్నాక 28 ఇయర్స్ ఉన్నాను. ఆ ఇల్లు ఎలా ఉంది ఏంటి అని షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను. ఇల్లు ఒక్కటే చూపిస్తే సరిపోదు కదా, ఇంటికి వెళ్ళే దారి కూడా ఎలా ఉందో, మా చిన్న గల్లీలు ఎలా ఉన్నాయో చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళాక మాత్రం చాలా పెద్ద ఇల్లు అనమాట ఇది. మొత్తం వీడియో చూడండి మీరు. హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్గా మేకోవర్స్. మై హోమ్ టూర్ అనమాట ఇది. నేను ఇక్కడ 28 ఇయర్స్ ఉన్నాను. ఇది వరంగల్, మాది ప్రాపర్ వరంగల్. ఇక్కడ మేము ఒక 30 మెంబర్స్ కలిసి ఉండేది. ఒక 10 ఇయర్స్ అలా కలిసి ఉన్నాము. ఆ ఇల్లు ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను. ఇది విల్లా అండి. ఇది అంటే విల్లా ఇండిపెండెంట్ హౌస్. 10 బెడ్రూమ్స్ ఉంటాయి, దేవుని రూమ్ ఉంటుంది. ఎలా ఉంది అసలు మా ఇల్లు ఎలా ఉంది ఏంటో మీతో షేర్ చేసుకుందామని ఇలా వీడియో తీస్తున్నాను. చూద్దాం రండి లోపలికి. ఇప్పుడు ఎవ్వరు ఉండట్లేదండి ఇక్కడ. మేము ఎవరిది వాళ్ళు బిజినెస్గా హైదరాబాద్ కొందరికి వెళ్ళిపోయారు, కొందరు ఇంకా బెంగళూరులో కొందరు ఉంటారు, అందరూ ఇప్పుడు ఎవరిది వాళ్ళు వెళ్ళిపోయారు. మా అత్తయ్య వాళ్ళు మాత్రం 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి వచ్చి 1 వీక్ ఉండి వెళ్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎవ్వరు లేరు. ఇప్పుడు నేనే వచ్చి మీతో వీడియో షేర్ చేసుకుంటాను. స్టార్టింగ్లో ఇక్కడ ఈశాన్య మూల అండి ఇది. ఇక్కడ బావి ఉంటుంది. ఇక్కడ ఇది కూడా ఉందండి. ఇదైతే ఇప్పుడు తిరగట్లేదు. ఒకప్పుడు మా అత్తయ్య వాళ్ళు దీనికి ఆ వేసి తీస్తారు కదా, అలా తీసుకునేది అనమాట. ఇప్పుడు దీంట్లోనే బోర్ వేసాం. ఈ బావి ఇవన్నీ చేయట్లేదని. ఇక్కడ తులసి కోట ఉంటుంది, చూడు ఎంత క్యూట్ ఉంటుందో. ఈ గోడలోనే కలిసిపోతుంది ఈ తులసి కోట. మీరు ఎంట్రెన్స్లో చూస్తే ప్లాంట్ ఉంటుందండి, చెట్టు. ఆ చెట్టుది ఇక్కడి నుంచి అనమాట. పెద్ద చెట్టు బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పటికీ ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి, చాలా బాగా వస్తాయి. ఆ ఇంటికి కళ అంటే ఈ చెట్టే అనమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ అట్లా వాష్రూమ్స్ ఉన్నాయి స్టార్టింగ్లో. ఇది స్టార్టింగ్ అనమాట. ఎంటర్ కాగానే ఇక్కడికి లోపలికి వచ్చేసాక ఇక్కడ మనకి చిన్న చెప్పుల స్టాండ్ కోసం అని చెప్పి చిన్న, దీన్ని ఏమంటారు మరి, ఏరియా అనమాట. వాష్ బేసిన్ ఉంటుంది అక్కడ, చెప్పుల స్టాండ్ ఇక్కడ ఉంటుంది. ఇంకొకటి కూడా చెప్పుల స్టాండ్. ఇక్కడ మన మోటార్, స్విచ్చెస్, ఇట్లా అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇది బాత్రూమ్కి కూడా అప్పుడు గ్రీజర్ బయటనే ఇచ్చాం చూడండి. బాత్రూమ్ లోపల ఎందుకు అని బయట ఇచ్చేసాం అనమాట. ఇలా లోపలికి వద్దాం రండి. తాళం. వెల్కమ్ టు మై. ఇది మా హాల్. ఇది మనం దీంతో స్టార్ట్ చేద్దాం. ఇది మేము తీసుకొని మోస్ట్లీ ఒక 20 ఇయర్స్ అవుతుంది అనుకుంటా. 20 ఇయర్స్ నుంచి ఉంది. ఇది మా మెయిన్ హాల్. మేము ఇక్కడ ఎన్ని మెమరీస్ ఉన్నాయో మాకు చెప్పాలంటే చాలా 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 మెమరీస్ ఉన్నాయి. ఏ ఫంక్షన్ అయినా ఇక్కడే అవుతుందన్నమాట. ఇక్కడ అయితే ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా ఇక్కడ డెకరేషన్ చేసుకుంటాం మేము. ఒకప్పుడు డెకరేషన్స్ లేవు, ఇప్పుడు అన్ని డెకరేషన్స్ ఇక్కడే చేసుకొని ఇక్కడే అన్ని ఫంక్షన్స్ చేస్తామన్నమాట. ఇక్కడ మాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ ఇంట్లో. నాకు ఫొటోస్ దొరికితే మాత్రం అవన్నీ షేర్ చేస్తాను మీకు. చూసినా అక్కడి నుంచి మాకు పక్కన ఉన్న ఇల్లులన్నీ కనబడుతుంటాయి. మేము ఇదే అద్దెల మీద కూర్చొని మాట్లాడుకునేది, చాలా టైంపాస్ చేసేది. మీ ఫోటో గురించి చెప్తామండి. ఈ ఫోటో మా అమ్మమ్మ గారికి చాలా రెడీ అవ్వడం కానీ, ఫొటోస్ దిగడం కానీ, పెయింటింగ్స్ వేయించుకోవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. తను దగ్గరుండి పెయింటింగ్ వేయించుకున్నది. ఈ పెయింటింగ్ వేసినప్పుడు తాతయ్య గారు లేరు, అమ్మమ్మ గారు మాత్రం ఉన్నారు. ఆ రింగ్స్ చూడండి ఎంత బాగా చేశారో వాళ్ళు. అప్పుడు రింగ్స్ కానీ, ఆ పైన గొలుసు అన్నీ, ఇంకా తన గొలుసు, తను రెడీ అవ్వడం అంటే చాలా ఇంట్రెస్ట్. అదే వచ్చింది అనుకుంటా. మా ఇంట్లో కూడా అందరూ చాలా బాగా రెడీ అవుతాము. అలా తను ఇష్టంగా పెయింటింగ్ చేయించుకున్నది అనమాట. వాళ్ళు నాకు తాతయ్య, అమ్మమ్మ అవుతారు. ఇది సూర్య భగవానుడు అని. ఈ ఫోటో తీసుకొని కూడా మనకు
10/5/1980లో తీసుకున్నారు ఈ ఫోటో. ఇది పెయింటింగ్ వేయించారా మరి అలానే పర్చేస్ చేశారా అనేది పెద్ద ఐడియా లేదు. నేనైతే పెయింటింగ్ చేయించారని అనుకుంటున్నా, సిగ్నేచర్ కూడా ఉంది కాబట్టి. అలా ఇది సూర్య భగవానుడు. దాని కిందికి వస్తే మనకి నార్మల్గా ఇక్కడ లక్ష్మీదేవి కృష్ణుడు వచ్చాడండి. లక్ష్మీదేవి కృష్ణుని మేము వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు మా మామయ్య గారు కానీ అమ్మమ్మ గారు కానీ మొక్కి వెళ్తారు. ఖచ్చితంగా మొక్కి బొట్టు పెట్టుకొని వెళ్తారు. తనకి కలెక్షన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా ఇవి ఒక 1% కూడా కాదండి, 99% అన్నీ తీసేసాము. ఒక 1% మాత్రం ఇక్కడ స్టోర్ చేసాము. శంకు మీరులో నేమ్ కూడా ఉంది. ఏం నేమ్ రాయట్లేదు? రామా కాళిదాస్ అంట. అది గిఫ్ట్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు. ఇలా చిన్న చిన్న చాలా చిన్న చిన్నవి కూడా అన్ని కలెక్షన్స్ ఉంటాయండి. ఇది కూడా ఇంకా సాయిబాబా కూర్చున్నాడు, మనం తీసుకెళ్ళాము. ఇది అనమాట. ఇది దీని తర్వాత ఈ కింద మా అమ్మమ్మది కబోర్డు. దీంట్లో ఎన్ని ఉండేదో, తర్వాత ఎంత స్టోర్ చేసుకున్నారో తెలుసా. సీడీలు ఉండేది, సీడీలు ఇవన్నీ తను చాలా కలెక్షన్ కవర్ చేస్తుంటుంది. తనకు చాలా ఇంట్రెస్ట్. ఇవి ఫోటోస్ కాదు, సీడీలు, సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. చూద్దాం ఫోటోసా సినిమాల సినిమాలు అవి. ఏ సాహిత్యనే గెలిచింది. ఎన్ని సీడీస్ ఉన్నాయో. మనం ఇవి తీసుకోవద్దాం సార్, ఇక్కడ ఉంటే పోతాయి. చూడండి ఇగో. ఏం సినిమా ఇది? శుభలగ్నం అంట, శుభ సంకల్పం, వినాయక చవితి, భక్త అంబరీష, పాతాళ భైరవి. ఇవన్నీ ఇప్పుడు మనకు వస్తాయో లేదో చూడాలి. అప్పుడు సిడీస్ ఇవన్నీ క్యాసెట్స్ ఉంటాయండి. క్యాసెట్స్ అన్ని సిడీస్ లాగా చేసుకున్నారు తను. ఇప్పుడు సిడీస్ కూడా లేవు అనుకో, ఇప్పుడు తను కూడా లేదు. తనతో ఉన్న మెమరీస్ అయితే చాలా ఉన్నాయి మాకు. ఈ ఫోటో చూడండి, అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. ఇతను మా ఆడపడుచు అనమాట. ఇది ఇంకో మా పెద్దమ్మ కూతురు. ఇంకా సిడీస్ అంటే మనవరాళ్ళు అవుతారు తనకు వాళ్ళు. ఇవన్నీ అండి చూడండి. స్వర్ణ కమలం, రోజు సినిమా ఒకటి. ఇప్పుడు దేవతలు, ఇప్పుడు అష్టలక్ష్మి వైభవం అన్నీ ఉంటాయండి ఇదంతా. మా అమ్మమ్మది ఇది చాలా ఫేవరెట్ కబోర్డు. మా అమ్మమ్మ ఉన్నన్ని రోజులు అసలు ఈ కబోర్డు ఎవ్వరు టచ్ చేయకూడదు, ఎవరైనా టచ్ చేయకపోయేది కూడా. మేము తను ఊరు వెళ్ళినప్పుడు దీంట్లో ఫ్రూట్స్ కూడా అవి దాచిపెట్టుకునేది. ఊరు వెళ్ళాక చూస్తే అవి ఖరాబ్ అయ్యి వచ్చేసేది, మాకు చూసేది. అలా అనమాట. తనకు ఇష్టమైన కబోర్డ్ ఇది రెగ్యులర్గా. అలానే ఇక్కడికి వస్తే వీళ్ళు, ఇది అమ్మమ్మ అని చెప్తున్నా కదా, అమ్మమ్మ, మా మామయ్య, తాతయ్య గారు, ఇలా అవన్నీ ఇక చిన్నప్పుడు ఫోటో మెమరీస్ అన్నీ ఉంటాయి కదా. మా మామయ్య గారు సాహిత్య ఫోటో, అది లక్ష్మీదేవి తనది ఇంకో డ్రాయింగ్, అమ్మమ్మ గారిది ఇంకొక డ్రాయింగ్, సత్య, అలా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇవి కూడా తన కలెక్ట్ పాపదే అనమాట. అబాకస్ సెకండ్ రన్నర్ అని వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఈ వీడియో చేయబట్టి చూసాము, ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం దీన్ని. అవన్నీ తన కలెక్ట్. ఇది పాత ఫ్యామిలీ ఫోటో అండి. అంటే మేము ఎవరం ఉండము. అటు కార్నర్ లెఫ్ట్ సైడ్ ఉన్నది తను ఎవరికి పెళ్ళి కాలేదన్నమాట. అప్పుడు ఫ్యామిలీ ఫోటో అట్లా మెల్లిగా వాళ్ళు అట్లా చేసుకున్నారు. మనం మా మామయ్య గారు, మా అత్తయ్య, మా హస్బెండ్, ఇంకో అత్తయ్య, మా ఆడపడుచు, ఇంకో అత్తయ్య అనమాట. 4 మెంబర్స్ వీళ్ళు. ఆ 4 మెంబర్స్ అత్తయ్య వాళ్ళు. అలాగా మనం ఇలానే ఇంకా దేవుని రూమ్కి వెళ్దామండి. ఇటు నుంచి ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్కి పూజా గది ఉంటుంది. ఇది అనమాట ఎంట్రన్స్. ఇది మా అత్తయ్య గారి రూము. ఇప్పుడు లాక్ వేసింది, లేదు కాబట్టి. ఇలా వస్తే ఇక్కడ కూడా ఒక దేవుడు, ఉప్పలమ్మ తల్లి అనమాట. ఇక్కడ ఉప్పలమ్మ తల్లిది అమ్మవారు ఉంటుంది లోపల. మా కులదైవము, అమ్మవార్లు, అన్ని అమ్మవార్లతోటి ఆ అమ్మవారు కూడా. ఇది మా పూజ రూమ్ ఉంది. పూజ రూము
ఇలా వస్తే ఇది మొత్తం టైల్. ఫస్ట్ మేము ఉన్నప్పుడు టైల్స్ లేవు, రీసెంట్గా ఒక 3 years బ్యాక్ టైల్స్ వేయించాము. టైల్స్కి మొత్తం ఇలా ఫొటోస్ అవి సెట్ చేసుకున్నాము. మా అత్తయ్యకి అయితే చాలా పిచ్చి, ఇవన్నీ ఫోటో వచ్చినప్పుడల్లా ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసి ఫొటోస్ పెడుతుంటుంది, చాలా ఇంట్రెస్ట్. ఇది మా పూజా గది అనమాట. చాలా మెమరీస్ ఉన్నాయి పూజా గది తోటి కూడా మాకు. దివాళీ వీడియో కూడా నా దగ్గర ఉంది, దీంట్లో షేర్ చేసుకుంటాను. దివాళీ వీడియో ఎలా చేస్తాం ఏంటి అనేది. ఇక్కడే అండి మేము దివాళీకి పూజ చేసుకుంటాము. దీన్ని పొప్పడం అంటారు. 21 ఉండాలి, ఇటు స్ట్రేట్ 21 ఉండాలి, ఇటు 21 ఉండాలి, అది లెక్క అనమాట. దాంతో ఇక్కడ సూర్యుడు, ఓము, చంద్రవంక, చెట్టు, స్వస్తిక్ అవి కంపల్సరీ ఉండాలి. ప్రతి ఇయర్ మేము అవి డ్రా చేయాలన్నమాట. అందుకే ఇక్కడ మేము టైల్స్ వేయలేదు, ప్రతి ఇయర్ ఫ్రెష్గా డ్రా చేయడానికి. కానీ ఇక్కడ టైల్స్ వేయలేదు. చూడండి ఇక్కడ మొత్తం వాలే ఉంది. ప్రతి ఇయర్ మేము డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఎల్లమ్మ తల్లి, ఇక్కడ ఎల్లమ్మ తల్లి 1 yearకి ఒకసారి చేస్తుంటాము. ఇక్కడ ఇది మొత్తం మేము సత్యనారాయణ పూజ చేస్తామన్నమాట. ఇక్కడ సత్యనారాయణ పూజ కాదు, దీవాలి కేదారేశ్వర నోము ఉంటుంది మాకు. నోముకి కావాల్సిన అంతే ఈ గద్దె మీద చేస్తాం. ఇది సత్యనారాయణ పీఠ అండి. ఇక్కడ చూడండి మేము అంటే పర్సనల్గా మా ఇంట్లో మా తాతమ్మ, ఇప్పుడు అమ్మమ్మ అని చెప్పాను కదా, మా మామయ్య గారు చేయించుకున్నారు. ఇక్కడ ఓం వస్తుంది, ఇలా దీన్ని మొత్తం ముగ్గు వేయించుకుంటున్నారు ఇలా డిజైన్గా. ఇక్కడ లైట్ కూడా అండి, ఇక్కడ లైట్, ఇక్కడ లైట్, మొత్తం 8 lights వస్తాయి. లోపల కూడా లైట్ ఉంటుంది. ఇక్కడ పూలు హ్యాంగ్ చేయడానికి కూడా మనకి కొండిలాగా ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఒక లైట్ వస్తుంది. ఇవి మొత్తం 4 ఫొటోస్ వస్తాయి. చాలా బాగుంటుంది అలంకరణ అయిన తర్వాత. చెప్దాం. ఇది ఇటు నుంచి ఈ డోర్ తీస్తే మామయ్య బెడ్రూమ్ మా అత్తయ్య గారి బెడ్రూమ్ అనమాట. పూజ టైంలో మాత్రం మొత్తం ఓపెన్ చేసి పెడతాము. ఈ 2 rooms వాడుకుంటాము. ఇప్పుడు క్లోజ్ చేసింది, తాళం వేసింది కాబట్టి నేను ఓపెన్ చేయలేకపోతున్నా. ఇలా రండి అలా. ఇక్కడ తెలుసా ఈ స్విచ్, నా రూమ్లో గ్రీజర్ స్విచ్ కూడా ఇక్కడే ఉండేది. ఇక్కడ ఆన్ చేస్తే ఇప్పటికి కూడా నీళ్ళు అక్కడ వేడైతాయి. అన్నిటి కలిపి 5 rooms ఒకటే గ్రీజర్ ఇచ్చారనమాట అప్పుడు. అలా ఇలా మనం హాల్లో నుంచి ఇలా వస్తే ఇక్కడ నుంచి ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది మా తాత అమ్మమ్మ గారు అని చెప్పాను కదా, అమ్మమ్మ గారు వాళ్ళ బెడ్రూమ్. తన బీరువా కూడా మీకు చూపిస్తాను. ఓపెన్ అయితే ఇప్పుడు చేయలేను, కానీ ఇది మా అమ్మమ్మ గారి బీరువా అనమాట. ఇది చూడండి ఎన్ని ఫొటోస్ ఉన్నాయో. అసలు ఎంత బాగా చూసుకునేదో బీరువాని. బీరువాలో ఏమేమో పెట్టేస్తుంది, మనీ పెట్టి, లేకపోతే మళ్ళీ నేను కూడా దొరకబట్టిన రోజులు ఉన్నాయి. ఇది ఓపెన్ చేస్తే చాలా చాలా ఐటమ్స్ దొరుకుతుంటాయి మనకు. 500 అది చేంజ్ అయినప్పుడు కూడా ఇది మొత్తం మేము బీరువాలో దొరికితే మస్తు మనీ వచ్చాయి. 1 lakh దాకా దొరికాయి అనమాట. ఎక్కడ పెడుతుందో మనం ఆ సినిమా చూస్తాం కదా, సమంత సినిమా పేరు ఏంటిగా, ఓ బేబీలా ఆమె ఏం పెడుతుంది, దాంట్లో పెట్టి డబ్బాలో పెట్టేసి బీరువాలో పెట్టి అన్నీ వేస్తుంది. సేమ్ మా అమ్మమ్మ కూడా అలానే వేస్తుంది. ఆ సినిమా చూసినప్పుడు మా అమ్మమ్మే గుర్తొచ్చింది మాకు. ఇది ఇంకో అత్తయ్య బీరువా. ఇప్పుడు ఏదో అలా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కదా, ఇంకా ఇలా ఉంది ఇంకో అత్తయ్య బీరువా. ఇది మా అమ్మమ్మది డైలీ యూజ్ కబోర్డ్ అనమాట. ఇప్పుడు లాక్ వేసి ఉంది. ఇది దీంట్లో మా అందరి నగలు ఇక్కడే ఉండేయండి. మేము అందరం కలిసి ఉన్నాం కదా, ప్రతి ఒక్కరి నగలు మేము ఎవరి బెడ్రూమ్లో పెట్టకపోయేదన్నమాట. అందరి కలిపి ఒక్క దగ్గరే పెట్టేది. ఇది ఊరికే చెక్క కబోర్డ్, ఆల్మారే, కానీ చాలా సెంటిమెంట్ మాకు. మళ్ళీ గ్లాసు, ఎవరన్నా వస్తే చోరీ చేయాలంటే ఇట్లా గ్లాస్ పలగొడితే ఏవైనా వస్తాయి. కానీ ఏంటో మా దగ్గర ఉన్న ఇంతమంది దగ్గర ఉన్న నగలు మొత్తం ఇళ్ళనే ఉండేది అండి. ఇప్పుడు ఇలాగా కొన్ని చిన్న చిన్నవి పెడుతున్నారు. ఇత్తడి బోళ్ళు అయితే మా అమ్మకు చాలా ఉన్నాయి కానీ మొత్తం తీసేసాము. నేను చెప్పాను కదా ఆ రూమ్లో ఎంట్రెన్స్ దేవుని రూమ్ గురించి చెప్పాను కదా, కబోర్డ్ జాయింట్ ఉంటాయండి. సేమ్ ఇది కూడా అలానే ఉంటుంది అనమాట. ఇందులో నుంచి వెళ్తే కిచెన్లోకి వెళ్ళొచ్చు, హాల్లో నుంచి కూడా వెళ్ళొచ్చు. డోర్ పెట్టింది, నాటి నుంచి వస్తా హౌస్ అయితే. హాయ్ హాయ్.
చూసారు కదా, ఇప్పుడు ఒక ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చేసాను, సాహిత్య ఆల్రెడీ లోపలికి వచ్చేసింది. ఇది ఇంకో డోర్ నుంచి లోపలికి వచ్చాయి అనమాట. ఇది హాల్ నుంచి ఉంటుంది, ఇది రూమ్ నుంచి ఉంటుంది. ఇది మా క్రాకరీ యూనిట్, అప్పుడు ఉన్న క్రాకరీ యూనిట్. ఇక్కడ కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. సాహిత్యకైతే ఒకసారి ఇంట్లో అన్ని బొమ్మలు పెట్టేసి ఇక్కడ మధ్యలో కూర్చోబెట్టి ఒక ఫోటో తెచ్చిన చిన్నప్పుడు. ఆ ఫోటో కూడా ఎక్కడ ఉన్నాయో చూసి మీకు దీంట్లో షేర్ చేస్తా ఎలా చేసాం ఏంటి అనేది. ఇది మాది డైనింగ్ ఏరియా అనమాట, చిన్నదే. ఇలా వస్తే ఇది మొత్తం కిచెను. ఈ కిచెన్కి పింక్ కలర్ ఫర్నిచర్ ఉంది కదా, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉన్నది. ఇప్పుడు ఇన్ని చేస్తున్నాను కదా ఇంటీరియర్స్ కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను. అప్పుడు ఈ పింక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే వాల్స్ పింక్ ఉన్నాయండి, ఈ కలర్ ఉన్నాయి. అప్పుడు వాల్స్ పింక్ ఉన్నాయని కబోర్డ్స్ పింక్ చేసుకున్నాం. మేము అప్పుడు ఆలోచించలేదు మనం ఏది పెట్టినా వాల్ ఎంతసేపు మనం కలర్ చేంజ్ చేయొచ్చు కదా అని కూడా ఆలోచించలేము మేము. అంటే ఆ మెమరీస్ నుంచి అంత ఏం తెలియని స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చానంటే మీ అందరి దయ, నా డెడికేషన్ అన్నీ కలిపి నన్ను అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ చిన్న విషయం కూడా తెలియదు కానీ ఇప్పటికీ మేము అనుకుంటాం అనమాట. ఈ పింక్ కలర్ వచ్చింది అందుకే. ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్గా, ఇప్పుడు ఎవ్వరం ఉండట్లేదు కదా, అన్నీ లోపడే ఉంటాయి. మళ్ళీ అందరం వచ్చామంటే బయటకు వస్తాయి అన్నమాట. ఇది మా జాలట్. ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళా ఇది ఇంకో ఎంట్రన్స్. ఇది కార్ పార్కింగ్ ఏరియా బేసిక్గా. మెయిన్ ఎంట్రన్స్ ఇది కూడా ఉందండి. ఇప్పుడు ఒక ఎంట్రన్స్ నేను తాళం తీసాను కదా, ఇంకో ఎంట్రన్స్ అనమాట. ఇది ఇంకొక హాల్ ఉంటుంది, దాని గురించి ఇంకా చెప్పలేదు. ఇంకో ఎంట్రన్స్ డోర్ ఇది అండి. ఇది మొత్తం మాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అని తెలుసు కదా, అందుకే ఇలా మొత్తం ఇక్కడ ప్లాంట్సే పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళొచ్చండి. 2 ఎంట్రన్స్ ఉంటాయి మాకు. ఇది అవుట్డోర్ నుంచి పైకి వెళ్ళడానికి ఉంటుంది చూడండి. ఇది అవుట్డోర్ నుంచి పైకి వెళ్ళవచ్చు. ఇంట్లో నుంచి కూడా పైకి ఎలా వేస్తానో అది కూడా వీడియోలో ఇప్పుడు చూపిస్తాను. ఇది అవుట్డోర్ నుంచి అనమాట, పై దాకా వెళ్ళేయచ్చు. అన్ని లాక్స్ వేసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళలేము, చూపిస్తా. మీరు ఈ వీడియోని ఒక 50 minutes వస్తుందేమో, చాలా ఓపిక్గా చూడాలి. మ్యాజిక్ హౌస్ లాగా కొంచెం. ఇదండి ఇక్కడ గేటు. బయటకు పోతాం, బయట నుంచి తాళం. ఇది బయట నుంచి తాళం వేసి ఉంది కాబట్టి నేను ఇప్పుడు చూపించలేకపోతున్నా. ఇది మెయిన్ ఎంట్రన్స్కి ఇది కూడా ఒక దారి అనమాట. మొత్తం 3-4 ఉంటాయి మాకు ఎంట్రన్సెస్, అది లాస్ట్కి చూపిస్తాను మీకు. ఇది ఇలా ఎంట్రన్స్ అయితే ఇది హాల్లోకి వెళ్ళొచ్చు. నేను అటు నుంచి వెళ్తాను, సాయితే నువ్వు ఇక్కడే ఉండు. ఇట్లా నేను వెళ్తున్నా అని చెప్పి ఇలా వెళ్తున్నా అండి. కిచెన్ నుంచి వెళ్ళొచ్చు. కిచెన్ నుంచి వెళ్ళి ఇట్లా వినాయకుడు దర్వాజా తీస్తాను నేను. చూడండి హాయ్ అండి. చూసారా, ఆ గేట్ నుంచి ఓపెన్ చేస్తే అసలు ఇది మెయిన్ వాస్తు ప్రకారం ఇటు నుంచే నడవాలంటే ఇదే నడుస్తాం అందరు ఉన్నప్పుడు. అది మాత్రం పని వాళ్ళకి ఇచ్చేదన్నమాట. దీనికి ఇంకొక డోర్ కూడా ఉంది చూడండి. ఇది కూడా చూడండి, ఇక్కడ కూడా 2 డోర్స్ ఉంటాయి. 2 గేట్స్ ఉంటాయి. ఇక్కడ ఒక గేట్ ఉంటే ఇది ఒక గేట్ అండి, దీంట్లోంచి లోపలికి రావచ్చు. ఇది ఒక గేటు, ఇది మెయిన్ గేటు. ఇది చిన్న గేటు వాస్తు ప్రకారం. ఇక్కడ బోర్ ఉంది, బోర్ కనబడకుండా మనం బోర్ ఇట్లా దారిలో ఉండొద్దని వాస్తువు చెప్తే మేము ఇట్లా టైల్స్ లాగా వేపించేసుకున్నాము. ఇప్పుడు వరకు మీరు ఇది ఇంకో హాల్ అండి. ఇప్పుడు దీన్ని కొత్త హాల్ అని అంటాం మేము. ఎందుకు కొత్త హాల్ అంటే అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ప్రాపర్టీ ఎవరో సేల్ చేస్తుంటే మేము తీసుకున్నాం. ఇది యాడ్ అయిందనమాట మాకు, కాబట్టి దీని పేరు కొత్త హాల్. ఇది గేటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో మా పెళ్ళికి మాకు ముందు అక్కడ వరకే ఉండేది, ఇక్కడికే క్లోజ్ అయ్యేది. ఇది మేము ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ దీంట్లో జాయిన్ చేస్తాం కాబట్టి దీని పేరు కొత్త హాల్. ఇది మా హాల్ అనమాట. అక్కడ మా అత్తయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరూ కూర్చుంటే మేము మా గ్యాంగ్ మొత్తం ఇక్కడ కూర్చొని టైంపాస్ చేసేది. ఇది మా రాజ్యం అనమాట ఇదంతా. ఇది ఓపెన్ హాల్ లాగా తీసుకున్నామండి. ఇలాగా మీకు చెప్పాను కదా 10 bedrooms అని. కింద 3 bedrooms అయిపోయాయి, పైన కూడా రూమ్స్ చూపిస్తాను. బెడ్రూమ్సే ఇవి 10 bedrooms. మామూలుగా ఒక 15 rooms ఉంటాయి. ఇప్పుడు ఇలానే మనం పైకి వెళ్దాం. ఇప్పుడు బయట నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది కదా, ఇప్పుడు ఇంట్లో నుంచి అనమాట. ఇంట్లో నుంచి ఉన్న స్టెప్స్ ఇవి. పైకి వెళ్తున్నాను. ఇది ఫస్ట్ ఒక బెడ్రూమ్ అండి. ఇది లాక్ వేసి ఉంది బెడ్రూమ్స్. కొన్ని బెడ్రూమ్స్ లాక్ వేసి ఉన్నాయి, కొన్ని ఓపెన్లో ఉంటాయి. ఇది పైన హాల్ అనమాట.
ఇది మొత్తం పైన హాల్. దీన్ని ఏమంటారు అసలు బేసిక్గా? దీన్ని లివింగ్ ఏరియా అంటారా? అనొచ్చా? లివింగ్ ఏరియా కూడా అనొచ్చు. ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మా పిల్లల బెడ్రూమ్ అనమాట. ఒకప్పుడు మా పిల్లల బెడ్రూమ్, మా పిల్లలు ఇలానే పడుకునేది. ఇప్పుడు అంతా ఇలా ఉంది, కానీ అప్పుడు బాగుండేది మేము ఉన్నప్పుడు. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. 1 బెడ్రూమ్, 2 బెడ్రూమ్, ఇది 3 బెడ్రూమ్ పైన. ఇది ఒక బెడ్రూమ్. ఇది అప్పుడు కూడా మేము దీన్ని డ్రెస్సింగ్ ఏరియా లాగా కూడా ఇట్లా కన్వర్ట్ చేసాము. ఇది చిన్న బాల్కనీ అండి. ఇప్పుడు చూపించాను కదా స్టెప్స్ ఇలా కూడా ఎక్కొచ్చని. ఇవే దీంట్లోంచి స్టెప్స్ పైకి ఎక్కొచ్చు. చూపించాను కదా స్టెప్స్ ఎక్కొచ్చని. దీనిలో అనమాట. ఇది బయట నుంచి ఎంట్రన్స్. బయట నుంచి స్టెప్స్ ఎక్కి పై దాకా వెళ్ళిపోవచ్చు. పనోళ్ళు ఎప్పుడైనా వచ్చినా, వాష్ చేసినా, ఏమన్నా బట్టలు ఆరేయడానికైనా బయట వాళ్ళకని ఇలా ఇచ్చాము. కింది నుంచి పెట్టిన ప్లాంట్ అండి. అది పై వరకు వచ్చింది ఫస్ట్ ఫ్లోర్కి. అది కూడా మళ్ళీ పాట్లోనే పెట్టామనుకుంటా. పెద్ద పాట్లో పెట్టాము. అది చాలా మంచిగా వచ్చింది, అవుట్ ఏరియా కాబట్టి. ఇది అనమాట. అప్పుడు ప్రతి ఒక్క రూమ్లో బీరువా కంపల్సరీ అనేది మా ఇంట్లో. మేము కంపల్సరీ బీరువా మెయింటైన్ చేసేది. ఇది బీరువా. ఇది మేము ఇక్కడ ఇల్లు కట్టి కూడా 45 years అనుకుంటా. అప్పటి కబోర్డ్స్ ఏది. ఇక్కడ గ్లాస్ వస్తే కనబడద్దని ఒక పెయింటింగ్ యాడ్ చేశాము. ఇవన్నీ అప్పుడే అనమాట. ఏం పెద్ద చేంజెస్ అయితే లేవు. కొన్ని చేంజ్ చేయాల్సి వస్తే చేసామంటే. పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు ఇక్కడ. చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బెడ్రూమ్లో. ఇదే అనమాట, అది నా బెడ్రూమ్. ఇది డైనింగ్ డ్రెస్సింగ్ టేబుల్. చిన్న కబోర్డ్స్ చూడు ఎంత చిన్నగా ఉండేటివో. అప్పుడు సరిపోయాయి అలాగా చిన్న కబోర్డ్స్. ఇది నేనే పెయింటింగ్ వేసానండి. ఇది చూడండి, ఇది నేనే వేసాను. పెయింటింగ్ కూడా కాదు, ఏదో గమ్ పెట్టి సాల్ట్ పెట్టి, కలర్ సాల్ట్ వాళ్ళే ఇస్తారు మొత్తం. దాంతో డిజైన్ చేస్తున్నాను. ఇది మొత్తం నేనే డిజైన్ చేస్తాను ఇలా. ఇది సాహిత్య వాళ్ళ డాడీ నేను ఎలా ఉన్నాను చూడండి అప్పుడు. ఇది ఎన్ని ఇయర్స్ అనుకోవాలి నేను? 10 years అనుకోవచ్చు, 12 years అనుకోవచ్చు. నా పెళ్ళిదండి అది. ఇలా వస్తే ఇది మొత్తం ఇది ఒక బీరువా అండి. చెప్పాను కదా మాకు అందరి దగ్గర బీరువాలు ఉండాలి, అది సెంటిమెంట్. ఈ బీరువా ఇది. బీరువా ఆల్రెడీ మొత్తం పాడైపోయింది. మా మమ్మీ వాళ్ళు నా పెళ్ళి కోసం ఇచ్చిన బీరువా. ఈ మంచం, ఈ మంచం కూడా మొత్తం టేక్ మంచం అండి. చాలా మంచిది అసలు. ఇది అక్కడ కూడా తీసుకొద్దాం అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నాకు బెడ్ ఉండదు కదా అని చెప్పేసి ఇక్కడే ఉంచాను. ఆ ఇంటికి, కొత్త ఇంటికి తీసుకురావాలని నాకు చాలా ఉండే. చాలాసార్లు అనుకున్నాం నేను సాహిత్య, కానీ ఇంకా వద్దులే అని వదిలేసాను. ఇది మా మమ్మీ వాళ్ళు పెట్టిన బెడ్ అనమాట. ఈ బీరువా అప్పుడు బెడ్, బీరువా, బోళ్ళు, బైక్లు అవన్నీ పెట్టేది. ఇప్పుడు అవన్నీ చాలా తగ్గిపోయింది అనుకోండి. ఇలాగా ఈ వాష్ బేసిన్, ఈ విండో, ఇక్కడ కర్టెన్ వస్తుంది. విండో, బాల్కనీ కనబడుతుంది ఇలాగా. ఇలా వస్తే ఇది బాల్కనీ అండి. కానీ ఈ బాల్కనీలో ఎక్కువ స్పెండ్ చేసేది కాదు, ప్రైవసీ ఉండదు. అప్పుడు దీన్ని ఎట్లా డిజైన్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. చేసుకున్నా అంటే చెట్లు పెట్టేది, మొత్తం చెట్లు పెడితే పై వరకు వచ్చేది, అప్పుడు ప్రైవసీ వచ్చేది. కానీ ఇప్పుడు ఉంటే ఇంకా బాగా బ్యూటిఫుల్గా చేసేది. కానీ ఇప్పుడు ఏం ఉండట్లేదు కాబట్టి, దీన్ని చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి ఇలా వదిలేసాను. నాకు ఇక్కడ కూడా బాగా వస్తుందండి. ఇది చెప్పాను కదండి, మనకు ఎంట్రెన్స్లో చూపించాను కదా బావి ఉందని. అయితే దానికి సూర్యరశ్మి పడాలని మా తాతయ్య గారు అనేది అనమాట. దానికోసం ఇలా ఓపెన్లో పెట్టారు మొత్తం. అక్కడ కింద బావి ఉందండి, ఈ బావి. ఆ పైన కూడా ఓపెన్ ఉన్నది చూడండి. పూజకి కూడా ఈ బావి నీళ్ళే వాడాలనేది, ఎందుకంటే సూర్యరశ్మి పడ్డ నీళ్ళే పూజకు వాడాలని చెప్పి ఈ బావి నీళ్ళు మాత్రమే వాడేది. బోర్ వాటర్ కానీ లేదంటే ట్యాప్ వాటర్ వస్తాయి కదా, అవి ఏం వాడకపోయేది అనమాట. ఇది మా బాల్కనీ ఎంట్రన్స్, ఇది మా రూము. ఇది వస్తే ఇప్పుడు చెప్పాను కదా ఓపెన్ హాల్ అని. ఓపెన్ హాల్ అనమాట ఇది. మేము ఎవరైనా పిలిచినా చేసినా ఏమైనా పిలిచినా అక్కడ తినబడేది. ఇలా పిల్లల పైన ఉన్న ఇక్కడి నుంచి హాల్లోకి వచ్చి తినేది. ఇక్కడ బాల్కనీ ఎంట్రన్స్ ఇంకోటి కూడా ఉందండి, ఇది చూడండి.
ఇది కూడా ఇప్పుడు చూపించాను కదా బాల్కనీ, అక్కడ నుంచి నా బెడ్రూమ్లో నుంచి ఎంట్రన్స్ ఉండేది, హాల్లో నుంచి ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ 4 బెడ్రూమ్స్ ఉన్నాయి మనకి. ఇది ఇంకో 4 బెడ్రూమ్స్. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న హాల్లో ఉంటుంది, పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ 2 బెడ్రూమ్స్ అండి. మళ్ళీ ఇప్పుడు పైన 6 బెడ్రూమ్స్ అయ్యాయి, కింద ఆల్రెడీ 3 బెడ్రూమ్స్ అయ్యాయి, పైన 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్. అప్పుడు ఇది ఇంటీరియర్స్ కూడా చేయించాము, కానీ ఇది కొంచెం చెదలు వచ్చి తీసేయాల్సి వచ్చింది. మా తాతయ్య గారు చేయించినవి మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి, తర్వాత నేను చేయించుకునే కొన్ని చెదలు వచ్చాయి. కొంచెం వాటర్ లీకేజ్ ప్రాబ్లం కూడా ఉంది ఇన్ని ఇయర్స్ అయింది కాబట్టి. ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇలా వస్తే ఇది కామన్ వాష్రూమ్, బెడ్రూమ్లో వాష్రూమ్ ఉన్నా మళ్ళీ కామన్ ఒక వాష్రూమ్. ఇది స్టోరేజ్ ఏరియా మొత్తం. ఇది స్టోరేజ్ ఏరియా అన్నమాట. ఇది ఇంకొక బెడ్రూమ్. చూడండి బాత్రూమ్లు ఎంత చిన్నగా ఉన్నాయో. ఇది వట్టి స్నానం చేయడానికి మాత్రమే, వాష్రూమ్కి మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఇద్దరికి కలిపి ఈ 2 బెడ్రూమ్స్ కలిపి కామన్ వాష్రూమ్ ఉందన్నమాట. అప్పుడు ఈ ఏసీలు, ఈ రూమ్లో మాత్రం ఈ ఏసీ ఒకటే ఫెసిలిటీ ఉంది, ఈ ఏసీ పెట్టించాము. అన్నీ ఉంటాయండి, మేము స్ప్లిట్ ఏసీలు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, అన్ని ఏసీలు ఉంటాయి, అన్ని మెమరీస్ ఉంటాయి మాకు. ఇది కూడా ఒక విండో బయట చూడడానికి. మేము పైన బట్టలు వేస్తే ఆ బట్టలేమో పైనుంచి ఇక్కడ కింద వేసేదండి, ఇక్కడ నుంచి కిందకి వేసుకునేది మూట, ఇక్కడ నుంచి కింద వేసేది. ఒకసారి మా అమ్మమ్మ గారి మీద కూడా పడింది అనమాట బట్టల మూట, అప్పటి నుంచి చాలా జాగ్రత్తగా వేసేది. ఇక్కడ కూడా ఒక స్టోర్ రూమ్ ఉందండి, స్టోర్ రూమ్ లాగా. అక్కరని మెటీరియల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. గ్రీజర్ చెప్పాను కదా, కింద 4 బెడ్రూమ్స్కి ఒకటే గ్రీజర్ అని. ఇదండి గ్రీజర్. కొంచెం మొత్తం అందరు కనెక్షన్ ఇచ్చారు. కింద ఒక స్విచ్ చేస్తే అన్ని బెడ్రూమ్కి ఇవే గ్రీజర్ వాటర్ వస్తాయి. ఇప్పటికి కూడా వస్తాయి, అది పెట్టి 35 years అవుతుంది, ఇప్పటికి కూడా వస్తాయి. ఇది మా పెంట్ హౌస్ అనమాట. మేము యోగాలు చేసిన, ఎక్సర్సైజ్ చేసేసిన, పెద్ద పార్టీస్ చేసుకున్న చాలా 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 మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా మేము ఇక్కడ ఫ్లోర్ వాష్ ఏరియా లాగా ఉండేది, వర్షం వచ్చినప్పుడు ఇక్కడ ఎంజాయ్ చేసేది. అలా బాంబులు, దివాళీ, ఇంకా చెప్పొద్దండి, చాలా 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 మెమరీస్ ఉన్నాయి మాకు ఇక్కడ. మేము ఇక్కడ ఎంతమంది ఉండేదో కూడా మీకు ఫొటోస్ షేర్ చేస్తాను. పైన 2 బెడ్రూమ్స్ అన్నాను కదా, ఇది పైన 2 బెడ్రూమ్స్ అన్నాను కదండి, ఇది ఒక బెడ్రూమ్. ఇలా లైట్ ఉన్నాయో లేవో తెలియదు. ఇది ఇప్పుడు ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది. ఇది మీకు గుర్తున్నారా, ఈ చాకలలో బట్టలు వేసేటప్పుడు దీని పేరు ఏదో ఉంటుందిరా, దీన్ని ఏమో అంటారు, ఆల్మారా కాదు, చాకల బట్టలు ఏదో అంటారు దీని బాక్స్. ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది అంటే ఇక్కడ ఒకటి, ఇస్త్రీ బట్టలు అవన్నీ స్టోరేజ్ కోసం అని చెప్పేసి ఇలా వాడేటట్టులం. ఇటు నుంచి డోర్ తీయాలనుకుంటుంది. ఇది ఇంకో రూమ్ అండి. ఈ రూమ్లో వాష్రూమ్ కూడా ప్లాన్ చేస్తాం కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది ఈ 2 రూమ్స్కి కలిపి ఒక కామన్ వాష్రూమ్ లాగా తీసుకున్నాము. కానీ ఇప్పుడు ఎవరం ఉండట్లేదు మెయింటెనెన్స్ అని లాగా, అందుకే ఇది ఒక స్టోర్ రూమ్ లాగానే ఉన్నది. ఇక్కడ కూడా ఏదో ఫోటో ఉందండి, సరే మా సరే మీకు వచ్చలేదు ఇప్పుడు ఇది చూడండి, సరే అనుకుంటా. ఈ ఫోటో ఎవరు తాతయ్య అంటావా? తాతయ్య డాడే. అలాగా ఇది పైన రూమ్స్ అన్నమాట. పైన 2 రూమ్స్. ఇది పైన హౌసెస్ ఉంటాయండి. మేము కైట్లు ఎక్కడానికి కూడా మేము పైకి ఎక్కి ఎంజాయ్ చేసేది ఇలా ఇక్కడ.
నాకు కోతిలా ఎక్కడం చాలా ఇష్టం. పైన కోతి ఉంటే మాత్రం నాకు కూడా భయం అవుతుంది. ఇది బలంగా ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఆల్రెడీ రస్ట్ పట్టుంది ఇది మొత్తం. ఇలా వస్తే ఇది కొత్త హాల్ని జాయిన్ చేసామని చెప్పాను కదండి. అది బాయ్ కింది నుంచి ఉందని చెప్పాను కదా, ఇది అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా బాల్కనీ నుంచి వీడియోలో. అది ఇలాగా ఇక్కడ మొత్తం టాపే ఉండేదండి, కానీ లీకేజ్ ప్రాబ్లం బాగా అయిందని చెప్పి మొత్తం ఓపెన్ చేసేసాము. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు చూసాం కదా మనం, ఇంకో బెడ్రూమ్ ఎంట్రన్స్. అదే అటు నుంచి ఒక రూమ్, ఇటు నుంచి ఒక రూమ్ ఎంట్రన్స్. ఇవాళ లక్కీగా మంకీస్ లేవు కాబట్టి నేను వీడియో తీయగలుగుతున్నా. అంటే ఇక్కడ మంకీస్ చాలా ఉంటాయి. ఇది ఇంకో జాయింట్ అయిందని చెప్పాను కదా, కొత్త హాల్ అనమాట, ఓపెన్ హాల్ ఇది. అందుకే కింద ఇట్లా ఫ్లోర్లా ఉంటుంది. అక్కడ ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ భోజనాలు, ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటే అక్కడ భోజనాలు, చాలా మేము చేసుకున్నాం లేండి ఫంక్షన్స్. ఇది చెప్పాను కదా స్టెప్స్ ఇక్కడి నుంచి దిగొచ్చు అని. ఇవి అవుట్ సైడ్ స్టెప్స్ అనమాట. ఇది అయితే మొత్తం అయిపోయిందండి. మా ఇల్లు మొత్తం చూపించేశాను. ఈ వీడియో చూడాలంటే మీకు కూడా చాలా ఓపిక ఉండాలి. ఇది మీరు వీళ్ళతో మేము ఈ 2 ఫ్యామిలీస్తో చాలా క్లోజ్గా ఉండేది. చెప్పాను కదా ఇక్కడ కూర్చుంటామని. ఇక్కడ కూర్చొని అట్లా వీళ్ళతో మస్తు టైంపాస్, గాసిప్స్ బాగా ఉండేదిలేండి. ఊళ్ళో అంటే గాసిప్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇలాగా. మెయిన్ ఎంట్రన్స్ అని ఇదొక ఎంట్రన్స్. ఇది లాక్ పెట్టుంది. ఈ లాక్ అయితే ఇప్పుడు తెప్పిలేను, తెప్పించాను. ఇలా వస్తే ఇదొక ఎంట్రన్స్. ఇక్కడ గల్లీలో ఒకటి ఉంటుందండి, ఇటు నుంచి రాస్తే అయితే ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇదొక ఎంట్రన్స్ గేటు. ఇది 2 ఎంట్రన్స్. అదో RA అని కనబడుతుందండి పైన. రామ ఆగయ్య అనమాట. మా తాతయ్య గారి పేరు ఆగయ్య, రామ ఆగయ్య, అందుకే RA అని వస్తున్నారు అక్కడ పైన. ఇది సెకండ్ ఎంట్రన్స్, అవి సెకండ్ ఎంట్రన్స్. ఇది థర్డ్ ఎంట్రన్స్. ఇది అనమాట ఇంకో ఎంట్రన్స్. తర్వాత ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇది ఒక ఎంట్రన్స్. ఇప్పుడు దాకా చెప్పాను కదా ఇక్కడ కూర్చొని మేము గాసిప్స్ అన్నీ బాగా చెప్పుకునే వాళ్ళమని. ఇదే ఏరియా అనమాట, చాలా ఫేవరెట్ ఏరియా. ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చునేది. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకున్నానండి. ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.